గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామం నుండి టీడీపీ పార్టీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఆగ్రహానికి గురైనటువంటి టీడీపీ నాయకులు ఈ పని చేసింది వైసీపీకి చెందిన వ్యక్తులే అంటూ ఆరోపిస్తున్నారు. పార్టీ జెండాను తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ లో పవన్. ఏదైతే గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని పచ్చల తాడిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే పచ్చల తాడిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో తగలబెట్టారన్నటువంటి కారణంతో కూడా పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలతో కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వైసీపీ సంబంధించినటువంటి అల్లరి మూకలే కావాలనే ఈ రోజు జెండాను తగలబెట్టారని గ్రామంలో అని చెప్పి కూడా పెద్ద మొత్తంలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పచ్చల తాడిపల్లి గ్రామంలో అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు కార్యకర్తలు రోడ్డుకి అడ్డంగా బైఠాయించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పచ్చల తాడిపల్లి గ్రామానికి చెందినటువంటి వైసీపీ అల్లరి ముగ్గులే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దిమ్మ ముందు ఏర్పాటు చేసినటువంటి జెండాను తగలబెట్టారని చెప్పి కూడా వారు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పచ్చల తాడిపల్లి గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలను కార్యకర్తలను కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారంతా కూడా ససేమీరా అంటూ కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే గ్రామంలో గతంలో కూడా ఇదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఈ విధంగానే వ్యవహరిస్తూ వారు కావాలని ఈ రోజు ఈ విధంగా రోడ్డుపై బైఠాయించారని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఆరోపిస్తా ఉంటే, కానీ ఇటు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. కావాలనే పచ్చల తాడిపల్లి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామంలో వైసీపీ అల్లరి ముఖులు తమను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. కావాలనే తమ పార్టీకి చెందినటువంటి జెండా జిమ్మను ధ్వంసం చేయడమే కాకుండా జెండాను తగలపెట్టి ఈ రోజు గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణానికి తెరలేపే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం ఆరోపిస్తూ రోడ్డుపై కూర్చొని బైఠాయించి నిరసన అయితే మాత్రం తెలియజేస్తున్నారు. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.